అయిపోతుంది ఊరికెళ్ళి, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము. సో అందుకని చెప్పేసి వీడియో తీస్తాం అనమాట. గైస్ ఇప్పుడు రెండు బస్సులు వెళ్ళిపోతున్నాం, మనం ఏ బస్సు వస్తున్నాం. 11 అయిందండి ఇప్పుడు వచ్చింది బస్సు. ఎక్కాం, కూర్చున్నాం, ఇంటికి ఫోన్ చేస్తాం మా నాన్నకి మా తమ్ముడికి. బస్సు ఎక్కినాను, ఇంటికి దిగేసరికి వస్తాను. సో యా గైస్, ఇక్కడ టిఫిన్ ఒకటి ఆపారనమాట. నేను నాకు సిక్ చేసి అక్కడ ఏం వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. మమ్మీ దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ చట్నీ. ఇంకా దిగలేదు, టైం 10 అయిపోతుంది. 10 అయిపోయింది, ఎగ్జాక్ట్గా 10 అయింది. మా అమ్మ చూడండి అలాగుందా. బస్లో మేము తప్పేదారం మేము గైస్. చూసారా ఎంత బాగుందో, మంచి సమ్మర్ సీజన్, అందులో దూకేయాలనిపిస్తుంది నాకైతే. మార్నింగ్ ఒక చిన్న క్లిప్ తీసా, మొత్తం చెట్లు అవన్నీ. బోట్స్ గైస్, బోటింగ్కి వెళ్దాం వచ్చేయండి. చేపలు పడుతున్నాయి. మమ్మీ మమ్మీ పాపులర్ అయిపోతున్నాం చూడండి. సో గైస్, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా దర్నక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేలోపు మీకు చాలా పొలాలు ఉంటాయి. వీడియోస్ అయితే మా అమ్మ ఫుల్ అంటే ఫుల్ తీసింది, కానీ నేను కొన్ని వీడియోసే పెట్టాను. ఎందుకంటే అక్కడ ఏం యాక్షన్ లేకుండా జస్ట్ అదే చూడాలన్నా కూడా బోర్ కొడుతుంది కదా. ఇంకా నేను స్పీడప్ కూడా చేశాను అనమాట. అండ్ ఇక్కడ కిరాణా షాప్స్, మీరు ఫ్లెక్సీస్ ఏం చూసినా కూడా అన్నీ తెలుగులోనే ఉంటాయి గైస్. ఒక్కటి కూడా మీకు ఇంగ్లీష్లో కనిపించదు, అదేంటో మరి. అండ్ యా, ఇది వచ్చేసి చెరువు అనమాట. సో యా గైస్, ఇది వచ్చేసి మురమల్ల బ్రిడ్జ్ అనమాట. మీకు నేను ఈ బ్రిడ్జ్లో చాలాసార్లు స్నానం చేశాను. ఒప్పగా ఉంటాయి గైస్ నీళ్ళు. వాడు చిన్నదాన్ని, నాకు ఫుల్ భయం వేసేది. ప్లస్ అక్కడ అంతానేమో మట్టి లాగా ఉండే, నాకు ఎదులా అనిపించేది అందులోకి దిగాలంటే. సో ఇది దాటంగానే మనకి కొన్ని షాప్స్ ఉంటాయి అన్నమాట. సో షాప్స్ తర్వాత మనకి మాణిక్యాలమ్మ టెంపుల్ అయితే ఉంటుంది. మేము రిటర్న్లో లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను. వెళ్ళేటప్పుడు ఏం వీడియో తీయలేదు. సో ఇదంతా కూడా నేనైతే స్పీడప్ చేసేసాను మొత్తం కూడా, బికాజ్ ఇవన్నీ పొలాలే. బట్ అండ్ ఇక్కడ చెప్పడం మర్చిపోయాను గైస్, రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. సో యా గైస్, ఇవన్నీ కూడా రొయ్యల చెరువులు అనమాట. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి ఇవన్నీ ఎండబెడుతున్నారు. రైనీ సీజన్ అయితే ఫుల్ వాటర్ ఉంటాయి. ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం గైస్. ఇక్కడ చూసారు కదా కోడి పిల్లలు. అంటే మనకి ఇటు హైదరాబాద్ సైడ్ డాగ్స్ ఎలా ఉంటాయి, అక్కడ కోడి పిల్లలు అన్నమాట. నువ్వే చూసారా, చాలా రోజుల తర్వాత చూస్తున్నా. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉండదు. మా అమ్మయ్య కాళ్ళు చేతులు కడిగేసుకున్నారు. అండ్ ఫస్ట్ టైం గైస్, వీడు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వెళ్ళామన్నమాట. సో యా, వాడైతే అసలు ఏడవలేదు, అలానే చూశాడు. మా ధర్నక్కని వస్తుంటే వీడియో తీస్తుంటే మా ధర్నక్క సిగ్గుపడిపోతుంది. ఇందాక క్లిప్ ఎండ్లో కూడా మా అక్క పారిపోయింది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఒక 20-30 సెకండ్స్ బ్యాక్ ఫార్వర్డ్ పెట్టుకొని చూడండి, మీకే అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాది వాయిస్ కొంచెం ఎట్లానో వస్తుంది, ఏమనుకోకండి. అండ్ ఈ మధ్య బాగా అరుస్తున్నాను అందుకనమాట. అండ్ అక్కడ మా అమ్మకి ముక్కు మీద అండ్ ఫోర్ హెడ్ మీద కుంకుమ పడిపోతే మా మామయ్య వెళ్ళి తుడిపేశారనమాట. అసలు ఎంత కేరింగ్ కదా.
నాకు అలా మంచిగా అనిపిస్తుంది. అండ్ యా గాయ్స్, ఇటు రైట్ సైడ్లో ఉన్నది ధర్నక్క వాళ్ళ అమ్మమ్మ, లెఫ్ట్లో వాళ్ళ తాతయ్య గారు. అండ్ ఇక్కడ కింద లుంగి కట్టుకుని ఉన్నది వాళ్ళ డాడీ. ఇందాక అక్కడ గ్రీన్ షర్ట్లో ఉన్నది వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్ అనమాట. ఆటోలో బ్యాగ్స్ అవన్నీ చూసారా, అవన్నీ కూడా అక్కవే. సో యా, ఆటో ఇటు సైడ్ నుంచి ఎక్కకూడదు, అటు సైడ్ నుంచి ఎక్కాలి అనే చిన్న ఇష్యూ అయితే జరిగిందనమాట అక్కడ. ఇటు సైడ్ నుంచి ఎక్కాలంటే ఇక్కడ గ్రిల్స్ ఉన్నాయి, ఎలా ఎక్కమంటావు అనేసి మా ధర్నక్క వాళ్ళ అమ్మమ్మని అంటుంది. నాకు తెలియదు వెళ్ళిపోయిట అనేమో వాళ్ళ అమ్మమ్మ అంటున్నారు. సో అండ్ ఇక్కడ ఈయన మాకు తెలిసిన ఆయన అనమాట. సో హియర్ ఇది అనమాట, ఇందాక మాణిక్యాలమ్మ దేవతది టెంపుల్ అని చెప్పాను కదా. సో ఏంటంటే మనకు అక్కడ విలేజ్లో అమ్మవారి ఒడిలో కూర్చోబెడతారు. మనం ఏదన్నా టెంపుల్కి వెళ్ళామనుకోండి, చిన్న బాబు వారు పాప ఉంటే అమ్మవారి ఒడిలో కూర్చోబెట్టి తీస్తారనమాట, అమ్మవారి బ్లెస్సింగ్స్ తగిలినట్టు. సో ఫేస్ రాలేదు, ఐ థింక్ సో అమ్మవారి ఫేస్ రాలేదు. నేను ఏదో కొంచెం వచ్చింది చూసారా. అక్కడ అన్ని టెంపుల్స్ కూడా అలానే ఉంటాయి గైస్. సో గైస్, నిన్న మా అక్కని తీసుకొచ్చామో వీడియో ఆల్రెడీ తీసా కదా. ఇదేమో సల్విడి. ఇది ఆల్రెడీ రెండు బిందెల్లో తెచ్చిందనమాట, ఆల్రెడీ తీసేసింది మా మమ్మీ. ఇది బింది పంచాం కదా, మరి కింద ఒక బింది, అదొక బింది. చీమలు అవి పెట్టేస్తాయి అని చెప్పి ఇంకేం తీయలేదు. ఇంకా కొన్ని అయితే ఆల్రెడీ ప్యాకింగ్ కూడా చేసేసింది. ఇదేమో ఇది పిల్లోడిని తీసుకొచ్చిన సారీ కదా. యా, ఏంటిది ఎలా చూపిస్తున్నారు, చంటిపిల్ల సారీ. తెలంగాణలో పెడతారో లేదో తెలీదు, మరి ఆంధ్రాలో అయితే పెడతారు. సో స్వీట్స్ అయితే ఇవి అచ్చు ఒకటి తీసుకొచ్చింది, అండ్ సల్విడి మెయిన్ ఉండాలి, అండ్ లడ్డూస్. ఈ బాక్స్లో, కింద బాక్స్లో సేమ్ లడ్డు, ఈ బాక్స్ సేమ్ అచ్చు అనమాట. అండ్ చిన్నపిల్లడు సారు కాబట్టి, వీడు అబ్బాయి కాబట్టి విజిల్స్ తీసుకొచ్చారు. అమ్మాయిలు అనుకోండి రబ్బర్ బ్యాండ్స్ కానీ ఏమన్నా తీసుకొస్తారు, అమ్మాయిలకు సంబంధించినవి. వీడు అబ్బాయి కాబట్టి విజిల్స్ తీసుకొచ్చారు. సో ఇది మా మమ్మీకి శారీ పెట్టిందనమాట. ఇది ఎవరికమ్మా? నీకేనా? ఇది చాకలావిడికంట గైస్. వేరే వాళ్ళందరికీ మనీ ఇచ్చేసారంట. సో మమ్మీకి కూడా మనీ ఇచ్చేసారు. ఇదిగోండి, ప్యాక్ చేసేసినందుకు ఇంత ఖాళీ అయిపోయింది, లేకపోతే ఫుల్ నిండా తెచ్చింది అనమాట అక్క. లడ్డు, పసుపు, కుంకుమ, విజులు అన్నీ. సో బెడ్షీట్స్ కూడా తీసుకొచ్చింది, 2 బెడ్షీట్స్. యా, మమ్మీకి ఒకటి, ధర్నక్కకు ఒకటి. అండ్ ఇవేమో మురుకులు అనమాట. ఇవి 3 కూడా మురుకులే. ఇగోండి, అదే పంచడానికి. ఇంకెందుకు ఇవేంటి, ఇవి క్యాన్స్ అనమాట. ఇందులో ఏమో తీసుకొచ్చారు. యా, అంటే సామాన్లు తెచ్చుకుంటారు కదా గ్యాస్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అత్తారింటికి, అలా అనమాట. సో యా గైస్, మా అమ్మకి షార్ట్ తీయాలంటే. ఇది ఏంటి మరి, ఇది కూడా ఖాళీ డబ్బానా? విజిల్స్ ఇందులో పెట్టుకుని తీసుకొచ్చి ఇవేమో రేపు చోట పంచారు కదా, అడుగు. ఏమో బ్లౌజ్. ఇది ఏంటమ్మా? యా, అది నాకు పెడతారు కదా సపరేట్గా సారీ బిల్లే. ఇది మమ్మీ కంటే గైస్ ఇంకా ఓపెన్ చేయలేనట్టుంది మా మమ్మీ. చూసారా, మా మమ్మీకి ఇది ఈ బిందె కూడా నీకేనా? నాకే మరి. బిందె కూడా మమ్మీకేనంట. మేము ఇంకా ఎందుకు ఓపెన్ చేయలేదా, మళ్ళీ ఇల్లు అంతా కూడా ఎట్లనో ఉంది. సో మళ్ళీ ఎందుకు అనేసి ఆ బుడ్డోడిది అనమాట ఇదంతా. అరే అరే అరే, అటు చూడు వీడియో తీసేసరికి. గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది, బొమ్మ కోసం వెళ్ళిపోతున్నట్టున్నాడు. వాడికి అదే నచ్చింది. మళ్ళీ ఇవన్నీ పంచి పెడతాం, అందరింటికి వెళ్తాం గైస్, అప్పుడు తీస్తాను కుదిరితే. నాకు నైట్ ఫుల్, ఐ మీన్ నిన్న మార్నింగ్ అంతా చెమట అన్నట్టున్నాము. నిన్న నైట్ వర్షం వచ్చేసరికి
మా అమ్మ చూడండి ఇంకా చిరాకేసి జుట్టు కూడా వేసుకోలేదు. యా గైస్ బాయ్. కొంచెం ఇల్లంతా ఎట్లనే ఉంది ఏమనుకోకండి గైస్. చూడు యూట్యూబ్ లో వాయిస్ సో ఇది వచ్చేసి సారీ అనమాట. సో నేను ఆల్రెడీ షార్ట్లో పెట్టాను కదా మా ధరణకి ఇవన్నీ తీసుకొచ్చింది అనేసి. సో మా ధరణి అక్క తీసుకొచ్చినవన్నీ కూడా ఊరిలో మనకి తెలిసిన వాళ్ళకందరికీ కూడా పంచిపెట్టాలి. ఇంటింటికి వెళ్ళి పంచిపెట్టాలన్నమాట. ఫస్ట్ అయితే మా ఇంటి కింద రెంట్కి ఉన్న ఆంటీ వాళ్ళకి ఇచ్చేసాము. సల్విడి, జంతుకు, అరుసు, అట్టిపళ్ళు, కుంకుమ, పసుపు, నలుగుపిండి, ఇంకా ఇంకా విజిల్. అబ్బాయి కాబట్టి విజిల్స్, గర్ల్స్ అయితే గర్ల్స్కి సంబంధించినవి ఇస్తారు, బాయ్ కాబట్టి బాయ్కి సంబంధించివి ఇచ్చారు. సో అందరం సరికి ఒక రెండు పట్టుకున్నాము. ఇంకా మనుషులు ఉంటే ఇంకా బాగుంది అనిపించింది. మంచి ఎండ్లో తిరిగాం గైస్. హాయ్ గైస్. ఇక్కడ పెద్దోడు ఇక్కడ చిన్నోడు మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు. ఆడు చెప్తాడు అరే చెప్పరా చెప్పరా ఆడు చెప్తాడు కదరా. నువ్వు చెప్పరా అది కెమెరా ముందు పిల్లాడు కదరా. మా మమ్మీ గారు అక్కడేమో 2 o'clockకి రెడీ అయిపోయింది. ఇక్కడికి వచ్చేమో ఇప్పుడు టైం ఎంత, బస్సు ఎప్పుడు 8 o'clockకి, టైం ఎంత 5 అవుతుంది. ఇప్పుడు రెడీ అవుతుంది. అక్కడ బస్సు ఏమో 10:40కి, అలాంటి 2కి రెడీ అయిపోయింది. ఇప్పుడు బస్సు కొంచెం తొందరగా ఉన్నా కూడా లేట్గా రెడీ అవుతుంది. ఏమనాలి గైస్. అమ్మిల్లే మా తాతయ్య అమ్మమ్మ అక్కడ లేకపోయేసరికి ఇంకా బెంగ వచ్చేసింది అనమాట మా అమ్మకి. ఏడుస్తుంది గైస్. అమ్మమ్మ ఏడ్చేస్తుంది. ఇక్కడ ఉండిపోతున్నారు అమ్మమ్మ వాళ్ళు అక్కడ లేరని. అమ్మమ్మ ఏడు కూర్చోబెట్టుకుని చేతి గట్ల పట్టుకుని కోసేసుకో, నేర్చుకో. కాదు ఏం పర్వాలేదు, అదే అలవాటు అవుతుంది. కొన్ని రోజులు అదే అలవాటు అయిపోతుంది అంతే. దానికి కూడా రాయించుకోవాలి. సెలవులు 2 రోజులు ఉన్నాము. సెలవులు ఇచ్చినందుకు ఉంచండి. కొన్ని రోజులు మేడం ఇది వర్క్ లేదు. హాలిడే హోంవర్క్స్ అవి రాసినారా, అయిపోయినాయమన్నారు రా. సర్లే ఇస్తే తొందరగా పూర్తి చేసుకోవాలి. ఒక 1 weekలో అయిపోయినాయి అనుకో. బాగా వస్తాడు కదా. సరే బాగా వస్తాడు కదా ఇక్కడికి. బాగా వచ్చినప్పుడు మీరు మీ వర్క్ కూడా కంప్లీట్ చేసుకోండి. ఆడ తిరిగి వచ్చేసరికి వచ్చేది. సరేనా అదిగో అందరినీ పెట్టకూడదు రాదా. కాదు వీడియో తిరిగేంద్ర, వీడియో ఏమైందిరా నీకు. అమ్మమ్మ అక్క బుడ్డడా బాయ్ 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 అది చెప్తుంది. బాయ్ 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 ఎలా చెప్తున్నాడా.
ఏరా కనిపిస్తున్నాను నీకు అక్కడ నుండి వచ్చి అసలు ఇక్కడ అంటే అటు మెయిన్ రోడ్ సైడ్ బాగానే ఉంటాయి కానీ మనం లైక్ గల్లీలలోకి వచ్చామనుకోండి ఆటోకి పక్కన ఒక్కొక్క మనిషి దూరం అంత ప్లేస్ ఉంటుంది అంతే కదా. అంతకన్నా పెద్ద రోడ్స్ అయితే ఉండవు ఆంధ్రాలో. నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అంతే ఉంటుంది కానీ అంతకన్నా పెద్దగా ఉండదు. మెయిన్ రోడ్ పర్లేదు, మెయిన్ రోడ్ బాగానే ఉంటాయి పెద్దగా కానీ మరీ అంత పెద్దగా ఉండవు. మనకి ఇక్కడ గల్లీలో ఉంటాయి చూడండి పెద్దగా, కొంచెం పెద్ద గల్లీస్ ఉంటాయి చూడండి, అట్లా ఉంటాయి చూసారా, అది మెయిన్ రోడ్. ఇప్పుడు మేమంతా వచ్చిందేమో గల్లీ అనమాట. గల్లీకి అండ్ మెయిన్ రోడ్కి ఎంత డిఫరెన్స్ ఉంది చూసారా. ఇప్పుడు మేము వచ్చేసి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో టెంపుల్కి దర్శనం కాబట్టి అంటే లైక్ మేము వెళ్ళొచ్చు, బట్ తలపైన అది పెట్టుకోకూడదు. సో చూసేసేయండి ఈ దేవతని కూడా ఒకసారి, ఓకేనా. అండ్ ఇక్కడ మా బ్యాడ్ లక్ ఏంటి అంటే టెంపుల్ మూసేశారు. ఆ టైంకి టెంపుల్ ఎవరు ఓపెన్ చేసి ఉంచుతారు. మన హైదరాబాద్లో అయితే కొన్ని చోట్ల ఉంటాయి, ఇక్కడ అయితే అన్ని టెంపుల్స్ మూసేసే ఉంచుతారు. బికాజ్ బంగారం అది ఇది ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి మనకి అంబేద్కర్ జయంతి కాబట్టి మొత్తం ఎస్టీ అండ్ ఎస్సీ వాళ్ళు మొత్తం హల్చల్ చేశారనమాట. అంటే మెన్షన్ చేసి చెప్పట్లేదు, బట్ వాళ్ళే చేశారు కాబట్టి వాళ్ళకి క్రెడిట్ ఇస్తున్నాను. అండ్ యా, సో ఇదంతా వచ్చేసి మనకి అమలాపురం షాపింగ్ మాల్స్ అనమాట. నేను చెప్పాను షాపింగ్ మాల్స్ కదా, మీ షాప్స్ గల్లీస్లో ఉంటాయి కానీ మనకి అన్నీ దొరకవు. జస్ట్ కిరాణా షాప్ అండ్ బర్రెలు ఉన్న వాళ్ళకి పాలు పెరుగు అమ్ముతారు అంతే. మిగతా మీకు టిఫిన్స్ కావాలన్నా ఏం కావాలన్నా ఇక్కడికి రావాలి. ఇప్పుడు అక్కడ బస్ కనిపించింది కదా, అది వచ్చేసి ఏంటి అంటే మనకి బస్ స్టాప్ అనమాట. అండ్ యా గైస్, మా అమ్మ ముఖం మాడిపోయింది గైస్. మతి మా అమ్మని ఇప్పటిదాకా బతిమంత ఇప్పుడు తింటుంది గైస్ మా అమ్మ, చూసారా ఇది. సో మేము విలేజ్ నుంచి వెళ్తూ ఏదన్నా లాస్ట్గా తింటున్నామంటే అది పరోటా. అండ్ దిస్ ఇస్ ద ఫేమస్. ఒకటి ఆలు కర్రీ ఇస్తారు, ఇంకొకటి ఏదో ఇస్తారు. సో నేను వీడియో తీస్తూ తినలేను కాబట్టి తినేసాక ఇంకా వీడియో తీయనులేండి. మళ్ళీ కలుద్దాం రేపు బస్ దిగిన తర్వాత. బాయ్, గుడ్ నైట్.